హాయ్ ఎవరివన్. ప్రజెంట్ అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. పాడి గేదెలు ఉన్నాయి, నిండు సోడి గేదెలు ఉన్నాయి. చలికాలంలో గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎప్పటి నుంచి గేదెల ధరలు పెరుగుతాయి, ప్రజెంట్ లీస్ట్ రేట్ ఎంత ఉందో ఒకసారి మొత్తం అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ. మాది అప్పాజీ ఓన్ డైరీ ఫామ్ అన్న. మరి మా డైరీ ఫామ్లో ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఎప్పుడు గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. రేట్ల విషయానికి వస్తే 90,000 నుంచి 1,20,000, 1,30,000 వరకు కూడా గేదె రేట్ ఉంటుంది. 1,30,000కి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. మరి మా దగ్గర A1 క్వాలిటీ ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాపర్బడి క్రాసింగ్ గేదెలు కూడా ఈ 4 రకాల గేదెలు కూడా అమ్మకానికి ఉంటాయన్న. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 1,20,000, 1,30,000 వరకు గేదె రేటు ఉంటుంది. పాలు విషయానికి వస్తే 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు 360 రోజులు కూడా A1 క్వాలిటీ ప్యూర్ ముర్రా గేదెలు మన దగ్గర దొరుకుతాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి 2 గేదెలు కూడా డీజిల్ నింపుతాం. 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఇట్లా లీస్ట్ అంటే ఎంత రేట్ ఉంటుంది? లీస్ట్ వచ్చి 90,000 అన్న. హైయెస్ట్ వచ్చి 1,30,000 అన్న. 1,30,000కి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన లేదన్న. మీరు నేరుగా మన దగ్గర రండి. 1,30,000కి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన లేదు. మీరు ఎటువంటి మధ్యవర్తి లేకుండా వస్తే మన రాజమండ్రి కానీ వచ్చి ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను. మధ్యవర్తిని కానీ తీసుకొస్తే 1,30,000కి పైనే గేదె ఉంటుంది కానీ 1,30,000కి లోపు ఉండదు. మీకు నేరుగా వస్తే 90 నుంచి 1,30,000కి మధ్యలో రేటుకి నేను ఇవ్వగలను. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, బ్రోకర్ లేకుండా డైరెక్ట్గా నేరుగా మన డైరీ ఫామ్కి వస్తే మీరు నచ్చిన గేదె సెలెక్ట్ చేసుకుని 1,30,000కి తీసుకుని వెళ్ళండి. ఈరోజు మరి ఒక అన్న అనంతపురం నుంచి ఒక అన్న వచ్చాడు. వాళ్ళకి 10 గేదెలు ఇచ్చాను. ప్రతిదీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఒక 3 గేదెలకు వచ్చారు. 3 గేదెలు తీసుకుంటారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఈరోజు పట్టణ చెరువు నుంచి ఒక అతను వచ్చాడు. అతను కూడా 4 గేదెలు ఇచ్చాడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్. మరి ఇలా రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తానంటే ఓన్లీ అప్పాజీ డైరీ ఫామ్ మాత్రమే ప్రతి రైతు కూడా అందిస్తుంది. 3 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. మీరు ఓన్ డైరీ ఫామ్ ఉంటేనే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. బ్రోకర్లు అయితే ఎవరు మీరు ఒకటే గమనించుకోవాలా. మీరు ఎటువంటి మధ్యవర్తులు బ్రోకర్ లేకుండా వస్తేనే మనం రీజనబుల్ రేట్లో ప్రతి రైతు కూడా అందిస్తాను. నేను ఈ వారం అయితే ఒక 40 గేదెలు అమ్మడం అనేది కూడా జరిగింది. మీకు ఈ నెలలో గేదెలు కొనుక్కుంటే బర్రె మీద 10,000, 20,000 తగ్గించి ఉంటుంది. ఓన్లీ డిసెంబర్ నెల ఒకటే. జనవరి నెల వస్తే ఇదే గేదె ఇప్పుడు 1,26,000 గేదెలు ఇచ్చాను. ఇది దీన్ని చూడన్నా హెవీ క్వాలిటీ బాడీ ఎన్ని ఉంటుంది. ఇది ఇచ్చాను 1,26,000కి ఇచ్చారు. దూడ కూడా మేల్ కాపు, పాలు ఇప్పుడు 6 అలాగే ఇస్తుంది. జున్ను పాలు ఇది 16 లీటర్ల పాలు ఆమె ఇస్తుంది. బ్రీడ్ కూడా చూడన్నా పాలు అన్నీ అయిపోయి కూడా 1,00,000 రూపాయలు కూడా గేదె చేస్తుంది అన్న. బ్రీడ్ కూడా హెవీ A1 క్వాలిటీ ప్యూర్ ముర్రా జాతి గేదె. ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి అంటే రేపు మళ్ళీ సూడి మీద అయినా సరే ₹1 రావాలా, అమ్ముకున్నా సరే 5 నెలల సుడి మీద అమ్ముకోవాలన్నా సరే ₹1 రావాలనుకుంటే ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి? ఇలాంటి క్వాలిటీ ఎంచుకుంటే 1,20,000, 1,30,000 ఉంటది. పాలు అన్నీ అయిపోయి కూడా 1,00,000 రూపాయలు వస్తుంది. ఇది రైతుకి యూజ్ అవుతుంది, డైరీ ఫామ్ కూడా యూజ్ అవుతుంది. ఈ బర్రె ఈ సైజు లో తీసుకుంటేనే. అది చిన్న సైజు లో తీసుకుంటే 90,000 అలా పడుతుంది. 90,000 తీసుకున్న గేదె పాలన్నీ అయిపోతే 60,000 వస్తుంది. ఇవాళ ఇది 1,30,000 చెప్పాను. నేను 4,000 తగ్గించన్నా అప్పాజీ నేరుగా వచ్చారు కాబట్టి 1,26,000కి ఇచ్చాను అతనికి. ఇలా నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే బర్రె మీద ఒక 5,000, 10,000 మనం తగ్గించి ఇవ్వడం అనేది కూడా ప్రతి రైతు కూడా జరుగుతుంది. వాళ్ళు మధ్యవర్తులు తీసుకొస్తారు 10,000 ఆయనకే పెరిగిపోతుంది. మనకి ఇబ్బంది ఏముంటుంది. నేను గేదెలు ఇస్తాను, మధ్యవర్తులు తీసుకున్నా గేదెలు ఇస్తాను. ఆయనకి ఒక 10,000 ఎంతో పెరిగిపోతుంది రేటు. అది ఆయనకు ఉపయోగపడుతుంది కదా, నాకు ఉపయోగపడుతుంది. నేను రూపాయి తిన్నాను, అతను రూపాయి తిన్నాడు. అలా కాకుండా రైతు నేరుగా మన అప్పాజీ డైరీ ఫామ్ వచ్చి రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే నేను కార్ కానీ ఏదైనా పైన పంపిస్తాను. నేరుగా వచ్చి కొనుగోలు చేయండి. 2 పూటలు పాలు చూసుకోండి. మీరు ఇక్కడ 2 రోజులు ఉండి మీకు అన్ని విధాలు మీకు నచ్చితేనే గేదెలు కొనుగోలు చేయండి. 90,000కి ఉంటుంది, 1,00,000కి ఉంటుంది, 1,20,000, 1,30,000. 1,30,000కి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన లేదు మన డైరీ ఫామ్ లో. 40 గేదెలు మీకు నచ్చిన గేదె సెలెక్ట్ చేసుకుని 1,30,000కి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 1,30,000కి ఎక్కువ కొనారంటే వాడు బ్రోకరే. రాజమండ్రిలోనే ఒకటే గమనించుకోండి. మీరు 1,30,000 ఎక్కువ కొనారంటే వాడు బ్రోకరే. 1,30,000కి రేటు లేదు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల దాకా అయితే 1,30,000 దాకా ఓన్లీ గేదె ఉంటుంది. 1,30,000కి హై రేట్ అనేది ఉండదు. మీరు క్వాలిటీ చూసుకోండి. 90,000కి గేదె ఉంది, 1,00,000కి ఉంది, 1,20,000, 1,30,000 ఉంది. మేము రాజమండ్రి వెళ్తున్నాం, గేదెని కొనేసుకుంటున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం అనేది మా మీద ఎట్టొద్దు. మీరు నేరుగా 2 పూటలు 3 పూటలు పాలు చూసుకోండి. ప్రతి రైతు కూడా మీకు 2 పూటలు 3 పూటలు పాలు చూసుకుని 1,00,000 పెట్టి గేదెని కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మనం 10 రూపాయలు పెన్ కొనుక్కున్నాడు, 10 సార్లు ఆలోచించుకొని కొనుక్కున్నాం. 1,00,000 పెట్టి మీరు గేదె కొనుక్కుంటున్నారు. మీరు ఇబ్బంది పడద్దు. నేరుగా వచ్చి కొనుగోలు చేయండి. బర్రె మీద 10,000, 20,000 తగ్గించిస్తాను అని ప్రతి రైతు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక గడ్డి వచ్చి ఎండు గడ్డి, పచ్చిగడ్డి అన్న. ఓన్లీ ఇదే గడ్డి మనం వేస్తాం. ఇదే గడ్డి. ఇక వరిగడ్డి అయితే ఇది వరిగడ్డి మనం వేసే ఫీడింగ్.
ఇలాంటి గడ్డి మేపిన వాతావరణానికి అనుకూలమైన గేదెలు ఇవి. ఎండు గడ్డి వేస్తున్నా మేస్తాయి. ఈ గేదెలు డైరీ ఫామ్ కానీ రైతులకు కానీ బాగా యూజ్ అవుతుంది మనకి. మేము హర్యానా నుంచి 3 నెలలు 4 నెలలు ప్రకటనలు తీసుకొస్తాం కదా, ఒక 8 నెలలు మేపిస్తాం. ఎండకే వానకే వేడికి అన్నట్లు తట్టుకుంటుంది. దానివల్ల ఏంటంటే రైతులకు యూజ్ అవుతుంది, డైరీ ఫామ్లు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు క్వాలిటీ కూడా ఎంచుకోవాలి. రైతులు తెలుసుకునే విషయాలు ఏంటంటే క్వాలిటీ కూడా ఎంచుకోవాలి. 1,20,000 1,30,000 గేదెని కొనుక్కుంటున్నారు. ఆ గేదె పాలన అయిపోయిన తర్వాత ఎంత వస్తుంది? ఇప్పుడు 10 గేదెలు తీసుకుంటున్నారన్న, 10 గేదెల్లో బడ్జెట్ చూసుకుంటే ఇబ్బంది పడిపోతాం మనం. అలా కాకుండా క్వాలిటీ ఎంచుకోవాలి. క్వాలిటీ ఎంచుకుంటే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది. పొద్దున్నే సాయంత్రం వెళ్ళి డైరీ ఫామ్ విజిట్ చేయాలి. పాలు ఎన్ని ఇస్తున్నాడు, ఉదయం పాలు ఎన్ని ఇస్తున్నాయి, సాయంత్రం పాలు ఎన్ని ఇస్తున్నాయి, ఉదయం ఎంత దానా పెట్టుకోవాలా, సాయంత్రం ఎంత దానా పెట్టుకోవాలా, ఉదయం 2 కిలోలు సాయంకాలం 2 కిలోలు పెట్టుకొని ఉదయం పాలు తీస్తున్నాడా లేదా, బీహార్ మీద వర్కర్ లేకుండా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ అవని ఏ జాబ్ అవని కూడా అలా పెట్టి 2 పూటల పాలు మీద చూసుకుంటే డైరీ ఫామ్ విజిట్ చేసుకుంటే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇబ్బంది పడతాడో ప్రతి రైతు కూడానే. మీరు అలా కాకుండా లక్షలు పెట్టి గేదె కొనుక్కుంటున్నారు కాబట్టి మీ ఊళ్ళో ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడో ఆ రైతుని నేరుగా తీసుకురండి. ఆ రైతుని తీసుకొచ్చి ఆ రైతు మీద చూపించండి ఈ గేదె ఎంత పెట్టుకోవాలని ఉంటే ఆ రైతు తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే 1,30,000 చేసే గేదె 1,20,000కి బేరం ఆడుతాడు. ఇప్పుడు ఆ ఊళ్ళో గేదె ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడన్న, అడవిడికి వచ్చి గేదె కొనుక్కోవద్దు. ఆ ఎక్స్ప్రెషన్ ఉన్న రైతుని తీసుకొచ్చి ఆ గేదెని ఎంత కొనుక్కోవాలి. పోనీ రేట్ ఎక్కువ ఇబ్బంది ఇంకో 1,10,000 పెట్టి కొనుక్కోండి, లేదా తిరిగి వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. మీకు నచ్చితేనే గేదె కొనుగోలు చేయండి, నచ్చకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ అన్నారా, ఒక గేదె నుంచి 3 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ నేను ఇస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. 3 గేదెలు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఓన్లీ అప్పాజీ డైరీ ఫామ్. మీకు ఎవరికైనా ముర్రా జాతి గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రండి. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి. 90 నుంచి 1,20,000 1,30,000 వరకు గేదె రేట్ ఉంటుంది. పాలు విషయానికి వస్తే 12 నుంచి 16 18 20 లీటర్లు ఇచ్చే గేదెలు 365 రోజులు కూడా 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఫుడ్ విషయానికి వస్తే ఎండుగడ్డి పచ్చిగడ్డ మేపుతాను నేను, దాన కూడా కొంచెం వేస్తాను దాన. ఇది మన వాతావరణానికి అన్నట్లు కూడా అనుకూలమైన గేదెలు. ఇది జాఫర్వాడి క్రాసింగ్, ఇది 16 లీటర్లు గ్యారంటీ ఇచ్చాను. ఇది కూడా సేల్ అయ్యింది మనకి. మీకు రైతులు వస్తే చిన్న రైతులకు వస్తే వాళ్ళకు కూడా చూసి ఇస్తాను నేను, డైరీ ఫామ్ కూడా ఇస్తాను. ఇదా 1,26,000 1,30,000 లోపే ఉంటది. ఇంకా నేరుగా వచ్చి కొనుగోలు చేసుకుంటాను. మధ్యవర్తులు తీసుకొస్తే 1,50,000 పడుతుంది దీని మీద. ప్రకారం ఎన్ని పాలు ఒక 8 అంటే 7 వేసుకోవాలి. 7 అంటే ఇప్పుడు అమ్మేసినంత మళ్ళీ ఏమంటారు సార్ మీకు? మళ్ళీ గేదెలు ఎప్పుడు 40 గేదెలు ఉంటాయి మా డైరీ ఫామ్ లో. ఆ రోజు ఈ రోజు అని ఉండదు. 365 కూడా A1 క్వాలిటీ ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫర్వాడి క్రాసింగ్ గేదెలు 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఏ రోజు అని గేదెలు ఏందన్న విషయం ఎప్పుడు ఉండదు. ఒక రోజు కూడా ఎప్పుడు గేదెలు ఉంటాయి. సో చూసుకోవచ్చు. ఇప్పుడు పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి బ్రదర్ డైరీలో? పాడి గేదెలు అయితే 15 గేదెలు ఉన్నాయన్న. 15 గేదెలు ఉన్నాయి. సూడి గేదెలు అయితే 20 గేదెలు ఉన్నాయి. మీకు అన్ని విధాలు వచ్చి పాలు చూసుకొని మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి. గడ్డి కూడా చూసారా, ఓన్లీ జోడ్ అనమాట, సొప్ప. ప్రతి రైతు కూడా వేసుకుంటాడు. రైతులు యూజ్ చేసేదే పెడతాను. డైరీ ఫామ్ లా కిట్టి కూడా నేను పెడతలేదు. ఇది ప్రతి గేదె కూడా అనుకూలమైన గేదెలు. బ్రదర్ ఇప్పుడు మీరు ఇవి పచ్చి గేదె, ఇది గడ్డి ఇది నాటినేది లేకపోతే పొలంలో పడేస్తే మామూలుగా? పొలంలో పడేస్తే మేసి వచ్చి మొలిసేస్తాయి. ఈ గడ్డి అదే, ఈ గడ్డి మొలిసేస్తుంది. ఇది ప్రతి రైతు కూడా అనుకూలమైన గడ్డి అనమాట. ఈ గడ్డి పడేసి కుట్టి వేసినా మేస్తే ప్రతి గడ్డి వేసుకున్నా మేసి వస్తాయి. అంటే ఇప్పుడు చేలలో గరికి అవి కూడా వేసిన? అవునన్నా, వరి పొలాల్లో ఉన్న గడ్డి అనమాట. సో చూసుకోవచ్చు. ఇక్కడ అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. మీకు క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. లీస్ట్ రేట్ అయితే బ్రదర్, లీస్ట్ ఎంత బ్రదర్? 90,000, హైయెస్ట్ వచ్చి 1,30,000. ఓకే, లీస్ట్ వచ్చేసి 90,000, హైయెస్ట్ వచ్చేసి 1,30,000 వరకు ఉన్నాయి అంటున్నారు. పాడి గేదెలకి అయితే ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.